మన తెలంగాణ ఆడబిడ్డలని ఇజ్జత్ తీసింది. ఆ రోజు చెప్పిన అమెరికా కంప్లైంట్ ఇచ్చింది. అది చూడండి, ఇవన్నీ కవితను టార్గెట్ చేస్తున్నారు మీరు. కవిత నా మాట విన అమ్మ వర్మ, వీళ్ళు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే, ఇప్పుడు నన్ను మాట్లాడనియండి. కవితకు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అయ్యో దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడాలి ఎవరైనా. నేను చెప్పేది మొత్తం వినండి అన్న. మొత్తం ఇప్పుడు ఈ రోజు మన తెలంగాణలో ఏం బాధలు ఉన్నాయి అవి చూడండి. వాళ్ళ సంక్షేమ పథకాలు ఏమి ఇస్తుందో అవి చూడండి. 2500 ఇవ్వండి. పిల్లలకు గురుకులాలలో చనిపోతున్నారు. ఎంతమంది ఎన్ని కష్టాలు ఉన్నాయి. కవితకి ఏముంది వాళ్ళకి? ఇప్పుడు మేము దేనికున్నాం? మేము వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షాలు. మా గురించి ఇంత పట్టించుకోవాల్సిన పని లేదు. ప్రజలకు ఏం చేయాలో ఆ పని చేయండి. కవితకు పెద్ద భూతత్వంలో పెట్టాల్సిన పని లేదు. కేసీఆర్ పాల్గొంటున్నారు. కేటీఆర్ మా గురించి ఎందుకు? మీకు ప్రజల అధికారం ఇచ్చిండ్రు, ఆ పనులు చేసుకోండి. ఇది ఎక్కడ పోతుందో ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది. పెట్టమా మా అంతర్గత విషయాలలో మాట్లాడాల్సిన పని లేదు. కాబట్టి మీ పనులు మీరు చేయండి. ప్రజల కాడికి సంక్షేమ పథకాలు తీసుకొని పోండి. చెప్పండి. అయితే నేనేమంటున్నా, సరే వారు కవిత పట్ల విపరీతమైనటువంటి అభిమానంతోని కవిత మీద ఉన్నటువంటి భావజాలంతో మాట్లాడదు తప్పలేదు, మాట్లాడమని తప్పలేదు. కానీ బీసీల గురించి మాట్లాడినప్పుడు బీసీలు అంటే ఈ 10 సంవత్సరాలు బీసీలు ఏమయ్యారు? 10 సంవత్సరాలు బీసీల గురించి గుర్తులేదా? 10 సంవత్సరాలు తండ్రిని ప్రశ్నించడానికి రాలేదా? సామాజిక తెలంగాణ ఈ 10 ఏళ్ళు రాలేదా? అప్పుడేం చేసింది? అప్పుడు ఎక్కడేమైంది? అప్పుడు ఆమె వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు లిక్కర్ స్కామ్ చేయడానికి సరిపోయింది. ఆమెకి ఒక మహిళ ఉండి లిక్కర్ స్కామ్ చేయడానికి సరిపోయింది. ఇలా దేశ పరిస్థితి రాష్ట్ర పరువు చేయడానికి సరిపోయింది. అప్పుడు ఆమె జైలుగా రాలేదు. ఇప్పుడేదో కొత్తగా వచ్చి రాత్రి వచ్చి బీసీని వెళ్ళబెడతారు. మళ్ళా బీసీల ముసుగులో ఒక చరిత్ర, బీసీ ముసుగులా క్లియర్ గా చెప్తా ఉన్నాము. బీసీ ముసుగులో మళ్ళీ ఒక అన్యాయం చేస్తుంది. ఏం చేసింది? 10 సంవత్సరాల అధికారంలో తండ్రి అధికారం ఉంది కదా, ఒక ఎంపీగా పనిచేసింది కదా, ఎమ్మెల్సీగా ఉన్నది కదా. 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఎందుకు బీసీలు గుర్తు రాలేదు? బీసీలు ఎందుకు గుర్తు రాలేదు? ఇవాళ ఎట్లా గుర్తొచ్చారు? రాత్రి బీసీలు ఎట్లా గుర్తొచ్చారమ్మా? అందుకే ఉత్తరం బీసీల గురించి రాసిందా? ఉత్తరంలో బీసీల గురించి రాసిందా? కొంత గుంపు తయారు చేసుకొని ఆ గుంపుతో రాజకీయం చేస్తే పనికిరాదు. సమాజంలో తనకంటూ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మహిళగా ఆమె ఏం చేయాలో తెలియదా? ఏం వ్యాపారం చేయాలో తెలియదా? లిక్కర్ స్కామ్ చేసినప్పుడు తెలియదు. అంతా కూడా ఒక మహిళగా ఉన్నది మాట్లాడదా? మేము కూడా ఓల్డ్ సిటీ. మీకేమంటారమ్మా? మేము కూడా పుట్టి పెరిగిందంతా ఓల్డ్ సిటీ. మాకు కూడా అన్ని విషయాలు తెలుసు. మార్పుల ప్రాంతం నుంచి ఉన్నటువంటి వ్యక్తులమే. కానీ ఒక మహిళ ఏం చేస్తున్నది, ఏం చేస్తున్నది ఎవరా? ఇలా నీకు తండ్రి అధికారికి అన్న దూరం పెట్టేసరికి నీకు రాజకీయాలు గుర్తొచ్చినాయా? ఇన్ని రోజులు రాజకీయం గుర్తురాలే. ఇన్ని రోజులు బీసీల మీద ప్రేమ ఎందుకు లేదు? ఇలా రాత్రి బీసీల మీద ప్రేమ ఉంది. సామాజిక తెలంగాణ ఏమంటారు? 10 ఏళ్ళు పరిపాలించాడు తండ్రి కదా, 10 ఏళ్ళు చేసింది. మాట్లాడుతుంది అంటే ఇప్పుడు కూడా రావద్దు. ఏం చేసింది? ఎవరు ఏ గాడి పనులు పంపింది? 10 సంవత్సరాలు ఏం చేసింది? 10 సంవత్సరాలు ఎంపీగా జీతం తీసుకున్నది, ఎమ్మెల్సీగా రాష్ట్రానికి సంబంధించిన జీతం తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేసింది 10 ఏళ్ళు. అదే మేము ప్రేమ్ గారు మంజుల గారు ఒక్క నిమిషం. మనకు వచ్చినటువంటి కథనాలను బేస్ చేసుకుంటే జరిగినటువంటి విషయంలో